సేనన్న అవుతాడేమో అనుకున్నాం. ఉమ్, ఆయన ఎట్లా కన్విన్స్ చేశామంటే ఆయన వచ్చి ఫార్గా ఓటేశాడు. ఉమ్, రాజ్యసభలో వాళ్ళకు 3 ఓట్లు ఉన్నాయి అప్పుడు. ఉమ్. 3 ఓట్లు అటు పోయేటి ఇటు వచ్చినాయంటే ఇట్ ఈస్ ఎ బిగ్ నెంబర్. అట్లా చాలా పార్టీలని చాలామంది మెంబర్స్ని కన్విన్స్ చేయడం జరిగింది. అట్లాంటి వ్యవహారాల్లో ఇంకేమి మీరు జాతీయ స్థాయిలో పనిచేసి పెట్టారు? కొన్ని రాజకీయంగా బయట పెట్టేటుంటాయి, కొన్ని రాజకీయంగా బయట బయట పెట్టదగ్గే చెప్పండి. చాలా వరకు ఇప్పుడు కాంగ్రెస్లో చీఫ్ విప్ ఉన్నాడు. ఆయన 5 సార్లు రాజ్యసభ మెంబర్, కాంగ్రెస్ నుంచి ఒక్కసారి లోక్సభ మెంబరు, స్టేట్లో ఎమ్మెల్యే, 2 సార్లు కాంగ్రెస్కు అస్సాం పిసిసి ప్రెసిడెంట్ భువనేశ్వర్ కలిత. ఆయన కాంగ్రెస్ పార్టీలో చీఫ్ విప్. ఆ రోజు ఆయన ఈ బిల్లు ఇట్లా మంచి జరుగుతుంది, నువ్వు ఇంత సీనియరు, అస్సాం నుంచి వచ్చినావు, నార్త్ ఈస్ట్ మీకు తెలుసు కదా 370 అంటే నేను ఆయన కన్విన్స్ చేస్తే సరే నేను మా పార్టీ కొంచెం ఆర్టికల్ 370 కూడా వ్యతిరేకించడం ఎందుకు, నేను మా పార్టీకి రాజీనామా చేస్తున్నాను. సరే అప్పుడు నేను మరి ఆయనకు రాజీనామా చేసినాక భవిష్యత్తు కూడా ఉండాలి కదా, అంత సీనియర్ పాలిటిషియన్.